ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ 2024 మే నెలలో వృషభ రాశి వారికి ఏ విధమైన గోచార మాస ఫలితాలు ఉండబోతున్నాయని పరిశీలన చేస్తే 14వ తారీఖున రవి మేషరాశిని ఉచ్చక్షేత్రాన్ని వీడి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది వృషభ రాశికి వ్యయమందు సంచారం చేస్తున్నాడు రవి, ఉచ్చక్షేత్ర గతుడై చతుర్థ కేంద్రాధిపతి. ఇది అలా ఉంచితే మేషరాశి యందు సంచారం చేసినటువంటి గురుడు జన్మంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ జన్మగురుడు ఈ యొక్క వృషభ రాశికి అష్టమాధిపతి, లాభాధిపతి అవుతాడు. లాభాధిపతి జన్మంలోకి ప్రవేశించడం ఒకంత ఉపయోగపడే అంశంగా అని చెప్పుకోవచ్చు. గురుని వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. అందులోనూ రజితమూర్తిగా ప్రవేశిస్తున్న కారణం చేత కొన్ని అద్భుతమైన యోగాలు కలిగే అవకాశం. వృషభ రాశికి దశమ కేంద్ర స్థానం నందు కేంద్రాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో అద్భుతంగా యోగిస్తూ, ముఖ్యంగా రాహువు యొక్క బలం, వృషభ రాశికి రాహు బలమే 100% బాగా పనిచేస్తుంది చెప్పుకోవచ్చు. లాభస్థానమునందు 11వ ఇంట రాహువు తాండవం ఆడేస్తూ ఉంటాడు. చేసేటువంటి ప్రతి పని యందు లాభాలు, అందులోకి లాభాధిపతి అయిన గురుడు జన్మంలో సంచారం చేయటం, గురుడు ఇచ్చే శుభఫలితాలు సంపూర్ణంగా రాహు ద్వారా పొందే అవకాశం వృషభ రాశి వారికి ఉండబోతోంది. శనివత్ రాహువు అంటాం. శని లాభస్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడో రాహు కూడా ఆ స్థానంలో ఇస్తాడు. ఇక్కడ శని మీకు 10వ ఇంట కుంభరాశి స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇలాంటి యోగాలు. తదుపరి జన్మంలో కూడా శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. ఇది మరింత శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. బుధుడు యొక్క ప్రవేశం మాసాంతంలో ఉంటుంది. ఇది కూడా ఒకంత జన్మబుధుడు మరి అంత యోగకారకుడు కాదు, కానీ వృషభ రాశికి యోగకారకమైన గ్రహమైన కారణం చేత శుభ ఫలితాలుగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క జన్మంలో శుక్రుడు, అలాగే బుధుడు, అలాగే గురుడు, రవి మొత్తం మాసాంతంలో కలుసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రవి, గురు, శుక్రగ్రహాలు సుమారుగా 14, 15, 19 తారీఖుల నాటికి కలుసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలాంటి గ్రహస్థితుల్లో మరి వృషభ రాశి వారు పొందబోయేటువంటి అదృష్టం ఏమిటి, ఈ గోచారం ప్రకారంగా ఎలాంటి యోగం పొందబోతున్నారు అంటే కనుక, ముఖ్యంగా ఫైనాన్స్ పరంగా ఆర్థికంగా బాగా లాభాలు ఆర్జించే అవకాశం, స్థిరమైన అభివృద్ధిని చూసే అవకాశము ఈ యొక్క వృషభ రాశి వారికి ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. అంటే ఆదాయం చూసుకుంటే మీరు గత కొంతకాలం కింద ఎక్కడన్నా పెట్టుబడులు కనుక పెట్టి ఉంటే ఆ పెట్టుబడులకి పెట్టినటువంటి వాటికి ఫలితం ఇప్పుడు అనుభవించే అవకాశం, చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట మీ యొక్క ఆదాయంలో. అద్భుతమైన లాభాలు సంపాదించుకునే అవకాశము ఇక వృషభ రాశి వారికి ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అందులోకి జన్మ శుక్రుడు చాలా అఖండమైన యోగాన్ని కలిగిస్తాడు. శుక్రుడు జన్మంలోకి వచ్చిన తర్వాత స్వక్షేత్రాధిపతి, అలాగే గురుడు కూడా లాభాధిపతి. ఇలా గ్రహస్థితులు చూసుకుంటే అఖండమైన యోగాలు ఈ గ్రహాల యొక్క అనుకూలం మనకు కనపడుతోంది. అలాగే వృత్తి విషయాలలో ఆర్థికంగా చాలా ముందడుగు వేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా బలమైనటువంటి ముందడుగు వేస్తారు. భయం లేకుండా మన జీవిద్దాం, బలంగా అభివృద్ధిని సాధిద్దాం అనేటువంటి స్థిర నిర్ణయాన్ని తీసుకుంటారు. స్థిర నిర్ణయాన్ని తీసుకోవడమే కాదు, ఈ రజితమూర్తిగా జన్మంలో సంచారం చేసే గురుడు ఈ యొక్క వృషభ రాశి వారికి అష్టమాధిపతి, లాభాధిపతి అయిన కారణం చేత చాలా అద్భుతంగా యోగిస్తూ, ఈ యొక్క గురుడు మళ్ళీ మీకు పంచమ దృష్టితోటి చూసుకుంటే ఇక్కడ మీకు కన్యారాశిని చూస్తున్నాడు, బుధుని యొక్క స్థానాన్ని. మరలా మీకు గురుడికి నీచ స్థానం అయినప్పటికీ మకర రాశిని మీకు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. అలాంటి యోగం కూడా గురుడు ద్వారా కలుగుతున్న కారణం చేత ఆదాయం అనేటువంటిది అద్భుతంగా పెరిగే అవకాశము ఈ యొక్క వృషభ రాశి వారికి ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. అన్నింటా జయం కలుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగా ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి అండర్స్టాండింగ్స్ అనేవి చాలా బాగుంటాయి. పరస్పర అవగాహనలు బాగుంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరినొకరు గౌరవించుకుంటారు. గౌరవించుకోవటము, అర్థం చేసుకోవటము, చేసేటువంటి ప్రతి పని కూడా సక్రమంగా చేద్దాము, సద్వినియోగం అయ్యేలా చేద్దాము అనేటువంటి కోరిక మీలో ఉంటుంది. ఆ కోరిక మీలో ఉన్న కారణం చేత మీరు చేయబోయేటువంటి ప్రతి పని సద్వినియోగం అవుతుంది, సక్రమార్జన ఉంటుంది, సద్వినియోగం కూడా అవుతుంటుంది. ఇది వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన యోగంగా చెప్పుకోవచ్చు. పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కొద్దిగా ఆలోచించాలి. ఎందువల్ల అంటే సుమారుగా బుధుడు వ్యయముందు పంచమాధిపతి మేషరాశిలో, అలాగే మీనరాశి నీచ స్థానంలో సంచారం చేసి మాసాంతంలో జన్మలోకి ప్రవేశిస్తాడు. ఈ బుధుని యొక్క సంచారమే కొద్దిగా ఆలోచించదగ్గ విషయము. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తలు కేర్ తీసుకోండి. వాళ్ళ యొక్క చదువుల విషయంలో అయినా, వాళ్ళ ఆరోగ్య విషయాల్లో అయినా,
అలాగే వాళ్ళ చేతికి మీరు డబ్బులు ఇచ్చే సందర్భంలో కూడా మీ పిల్లలకి మీరు ఏదైనా డబ్బు ఇస్తున్నారనుకోండి, 1-4 సార్లు ఆలోచించి ఇవ్వండి. వాళ్ళు సద్వినియోగం చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారా, వాళ్ళు ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నారు అనే ఒక్కసారి వాళ్ళ మీద దృష్టి పెట్టండి. ఎందువల్లంటే వాళ్ళు సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులైనప్పటికీ కూడా గ్రహ సంచార కాలాలు ఒక్కొక్క సందర్భంలో అనుకూలంగా లేనప్పుడు వాళ్ళు దుర్మార్గుల చేతుల్లో మోసపోయే అవకాశాలు. మీరు సంపాదించిన సంపదే కదా, మీ పిల్లల ద్వారా మీ పిల్లల దగ్గర ఉన్న ధనాన్ని కానీ వాళ్ళ యొక్క ఈ మానసికమైనటువంటి ప్రవర్తన కూడా ఎదుటి వ్యక్తులు కొద్దిగా లోకుగా భావించి వాళ్ళకి సరెండర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లల్ని కనిపెట్టండి. వాళ్ళకి డబ్బు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అది ఎంతవరకు అవసరమో అంత ఇవ్వండి. మీరు మన పిల్లలే కదని ఎక్కువ ప్రేమను చూపించి ఆప్యాయతను చూపించి ఎక్కువగా వాళ్ళకి విరివిగా డబ్బు ఇస్తే వాళ్ళు లెక్కపత్రం లేకుండా ఖర్చు పెట్టే అవకాశము ఉండొచ్చు. ఇతరుల వల్ల వాళ్ళు మోసపోయే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను నేను. ఇవి కొద్దిగా పాటించండి. మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. ప్రతి విషయంలోనూ అభివృద్ధిని సూచే అవకాశము ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ 2024 మే నెలలో ఉండబోతోంది. ఏది ఏమైనా అఖండమైన అద్భుతమైన యోగాలు పొందబోయేటువంటి వ్యక్తుల్లో వృషభ రాశి వారు కూడా ఉండబోతున్నారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శారీరక మానసిక బలాలు పొందేటువంటి వ్యక్తులుగా ఉండబోతున్నారు. ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. చేసేటువంటి ప్రతి పని యందు లాభాన్ని పొందుతారు. శుభకార్యక్రమ నిర్వహణ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఈ వృషభ రాశి వారికి. కాకపోతే కొన్ని సందర్భాల్లో కాస్త దీర్ఘాలోచనలు చేస్తూ ఉంటారు. ఇంకా కొద్దిగా సమయం తీసుకుని ఇంకా బాగా చేద్దాం, ఇంకా కొద్దిగా సమయం తీసుకుని ఇంకా బాగా చేద్దాం అనేటువంటి దీర్ఘాలోచనలు చేస్తారు. ఈ యొక్క దీర్ఘాలోచనలు కొంతమందికి అనుకూలంగా ఉంటాయి, చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తూ ఉంటాయి. కొంతమంది ఈ దీర్ఘాలోచనలు చేయడం వల్ల ఇప్పుడు చేయవలసిన సత్కార్యాన్ని వాయిదా వేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బందులు కూడా ఫ్యూచర్లో ఫేస్ చేస్తారు. అది ఎంతవరకు ఉంది అనేటువంటిది మీ పర్సనల్ హారోస్కోప్ కూడా అనాలిసిస్ చేయించుకుంటే తెలుస్తుంది. అద్భుతమైన యోగాలే పొందే అవకాశం ఉన్న కారణం చేత అఖండమైన అదృష్టాన్ని పొందారని మరొకసారి తెలియజేస్తూ, మీరు ఎవరైనా మీ పర్సనల్ హారోస్కోప్ నా ద్వారా అనాలిసిస్ చేయించుకోవాలంటే పక్కన ఎక్కడ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.